హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీచ్ పార్ట్ 16. ఆ రూమ్లో శశి తను కాకుండా మరొకరు ఉన్నారన్న ధ్యాస కూడా లేకుండా సిద్ధార్థ్ శశికి సూప్తో పాటు మెడిసిన్స్ కూడా వేసి చాలా కేర్ఫుల్గా తన్ని బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే ఉన్న బ్లాంకెట్ తీసుకప్పి తను నిలబడ్డాడు. ఇక తనున్న ఆలోచన కూడా లేకుండా అలానే నిలబడిపోయిన సిద్ధార్థ్ని అప్పటి వరకు నార్మల్ గా ఉన్న అమర్ ఒక్కసారిగా సిద్ధార్థ్ హ్యాండ్ పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. సిద్ధార్థ్ అమర్ అలా బయటికి తీసుకురావడంతో సిద్ధార్థ్ ర్యాష్ గా హ్యాండ్ ని విడిపించుకుని, అమర్ లీవ్ మీ, నేను శశి దగ్గర ఉండాలి, తను ఒకతే ఉంది అన్నాడు కాస్త అసహనంగా. అమర్ ఆ మాటకి సూటిగా సిద్ధార్థ్ని చూస్తూ, తను ఒకతే ఉంది అని నీకు ఇప్పుడు అనిపించిందా సిద్ధు? మరి షూటింగ్ లొకేషన్ లో తనను వదిలి వెళ్ళినప్పుడు నీకు ఆలోచన ఏమైంది? అయినా అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అని అన్నాడు. సిద్ధార్థ్ అమర్ వైపుకి చూస్తూ, నేను తనని వదిలేసి వెళ్ళలేదు అమర్, నువ్వు కూడా అక్కడే ఉన్నావు కాబట్టి శశి ఒంటరిగా లేదు అనుకుని ఆ టైంకి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళాను. కానీ అదే టైంకి శశి ఒంటరిగా ఉంది అని తెలిస్తే అడుగు కూడా పక్కకు వేసేవాడిని కాదు. ఇంకా ఎక్కడికి వెళ్ళాను అంటే గెస్ట్ హౌస్ కి వెళ్ళాను అని అన్నాడు, ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కనిపించకుండా సిద్ధు. సిద్ధార్థ్ చెప్పిన మాటలకి కొద్దిగా కూల్ అయ్యాడు అమర్. కానీ మళ్ళీ లాస్ట్ లో సిద్ధార్థ్ చెప్పిన మాటలకి తన వైపుకు చూస్తూ ఉండగానే తన ఫీలింగ్స్ తో తనకు అవసరం లేదని వెళ్ళిపోయాడు. ఇక నైట్ మొత్తం కూడా శశి దగ్గర నుండి కదలకుండా అలాగే ఉండిపోయాడు సిద్ధార్థ్. టైంకి మెడిసిన్స్ ఇస్తూ నిద్రకి దూరంగా ఉన్నాడు. ఇలాంటివన్నీ తనకి లైఫ్ లో కొత్త అయినా సిద్ధార్థకి ఎందుకో తొందరగా శశికి నార్మల్ అవ్వాలి అన్న ఆలోచన తప్ప తనకేమీ అసలు ఇబ్బంది అనిపించలేదు. ఇవన్నీ మొదటిసారి చేస్తున్నా కూడా మార్నింగ్ టైంలో శశి బాడీ ఫీవర్ నుండి కంట్రోల్లోకి రావడంతో సిద్ధార్థ్ శశి ఫోర్ హెడ్ మీద హ్యాండ్ పెట్టి చెక్ చేసి ఉఫ్ అని రిలాక్స్ అవుతూ ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్ కి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ వెళ్ళిన కాసేపటికి సిద్ధార్థ్ మాటలతో కళ్ళు తెరిచిన శశి ఒక్కసారిగా లేచి కూర్చుంది. అప్పుడే ఫ్రెష్ అయ్యి ఆ రూమ్ లోకి వచ్చిన సిద్ధార్థ్ శశి అలా చేయటంతో తను భయపడిందేమోనని శశి అని అంటూ దగ్గరికి వచ్చి తనని పట్టుకుని డోంట్ పానిక్ అని అంటూ అన్నాడు. నేను సిద్ధార్థ్ మాట్లాడిన మాటలే తన మైండ్ లో నిండిపోవటంతో మళ్ళీ తన మీద అంత కేర్ తీసుకుంటున్న అతన్ని బ్లాంక్ ఫేస్ తో చూస్తూ ఉంది. సిద్ధార్థ్ మాత్రం శశి ఫీలింగ్స్ అబ్జర్వ్ చేయకుండా శశిని సరిగ్గా కూర్చోబెట్టి తల మీద ఉన్న గాయాన్ని కూడా ఒకసారి చెక్ చేసి అప్పుడు శశి వైపుకు చూశాడు. సిద్ధార్థ్ శశి వైపుకు చూడగానే శశి చెంప మీద చేయి వేసి హ్యావ్ యూ ఫీలింగ్ నౌ అని అన్నాడు చాలా కేరింగ్ గా. లేచిన దగ్గర నుండి కూడా సిద్ధార్థని చూస్తున్న శశి అతని మాటలను కూడా వినిపించినంతగా అతన్ని డీప్ గా చూస్తూ ఉంది. శశి ఎంతకీ మాట్లాడకపోవడంతో తను చేసిన దానికి కోపంగా ఉంది అనుకున్న సిద్ధార్థ్ శశి ఫ్రెష్ అయ్యరా అంటూ తనని లేపి వాష్ బేసిన్ దగ్గర వదిలి రావటంతో శశి చిన్నగా ఫ్రెష్ అయ్యి రాగానే అప్పటికే తన కోసం తెప్పించిన టిఫిన్ ప్లేట్ తో రెడీగా ఉన్న సిద్ధార్థని చూడగానే సిద్ధార్థ్ శశిని తినమని చెప్పినా కానీ తను అలాగే ఉండటంతో సిద్ధార్థే తినిపించాడు తనకి. సిద్ధార్థ్ పెడుతున్నా కానీ శశి అప్పటికి కూడా ఏ భావం లేకుండా ఉండిపోయింది. సిద్ధార్థ్ శశికి తినిపించడం అవగానే హ్యాండ్ వాష్ చేసుకుని రాగానే మూవీ ప్రొడ్యూసర్ నుండి కాల్ రావడంతో శశికి 5 minutes అంటూ హ్యాండ్ చూపించి బాల్కనీలో ఉండి మాట్లాడుతున్నాడు. శశి మాత్రం అదేం పట్టించుకోకుండా తనను ఉంచిన రూమ్ ని చూడగానే అది సిద్ధార్థ్ ఇల్లు అని అర్థం అవటంతో ఒక్కసారి తనని తను చూసుకుంది. సిద్ధార్థ్ టీషర్ట్ అండ్ నైట్ వేర్ తో ఉంది. తను నైట్ శశికి యూజ్ అయ్యే క్లాత్స్ లేకపోవడంతో సిద్ధార్థే తన క్లాత్ ఇచ్చాడు. తనని తను చూసుకుంటున్న శశికి తన గుండెల మీద వేలాడుతున్న పసుపు కొమ్ము కనిపించడంతో దాన్ని చేతులతో తీసుకుని అలా చూస్తూ ఉండిపోయింది. నిన్న జరిగినవన్నీ ఒక్కొక్కటి గుర్తుకు వస్తున్నా కానీ శశి నుండి ఎలాంటి చలనం లేదు. కేవలం ఆ తాళిని మాత్రమే చూస్తూ కూర్చుంది. అప్పుడే
శశి ఎలా ఉందో చూద్దామని వచ్చిన అమర్కి శశి ఏం ఆలోచిస్తుందో అర్థం కాకపోయినా ఎవరి గురించి ఆలోచిస్తుందో అర్థమయ్యి శశి అంటూ చిన్నగా పిలవటంతో ఎలాంటి భావం లేకుండా అమర్ వైపుకు చూసింది. ఎలా ఉన్నావు అని అన్న అమర్ మాటలకి కూడా శశి ఏం మాట్లాడకపోవటంతో అమర్ తను ఇంకా నిన్నటి సిచ్యువేషన్ నుండి బయటపడలేదు అనుకుంటూ సూటిగా, నువ్వు సిద్ధార్థని లవ్ చేస్తున్న విషయం నాకు తెలుసు శశి, కానీ సిద్ధార్థకి తెలియదు. నిన్న వాడు మీ నాన్నతో చెప్పినవన్నీ నిజాలే, బట్ నీ విషయంలోని వాడు చాలా డిఫరెంట్ గా ఉండడం స్టార్ట్ చేశాడు. హీ లవ్స్ యూ బట్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్. ట్రూ ఫీలింగ్ కి ఫ్రెండ్షిప్ అని అనుకుని అలానే ఫీల్ అవుతూ ఉన్నాడు. వాడి ప్రేమని వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు శశి. అయినో నువ్వు సంప్రదాయాలు ఆచార్యాల మధ్య పెరిగిన అమ్మాయివి, కానీ అలాంటి నీకు సిద్ధార్థ్ గురించి తెలిసిన నిజాలు మనసుకి తీసుకోవటానికి చాలా కష్టంగానే ఉంటాయి. బట్ వాడిని మార్చుకోగలిగింది నువ్వు మాత్రమే. ప్లీజ్ శశి, ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ రాంగ్ డిసిషన్ అని అన్నాడు. కానీ ప్రేమకి ఎలాంటి రిక్వెస్ట్లు ఉండవు అన్న విషయాన్ని అయితే అమర్ మర్చిపోయాడు. అలాగే ఎప్పుడూ శశి తన డిసిషన్ తీసేసుకుంది అని తెలుసుకోలేకపోయాడు. మరి శశి ఏం డిసిషన్ తీసుకుంది? అమర్ అంత మాట్లాడినా సరే శశి ఫేస్ లో అమర్ మాటల ప్రభావం ఏ మాత్రం కనిపించట్లేదు. ఇందులో సిద్ధార్థ్ కూడా కాల్ కంప్లీట్ చేసి రావటంతో అమర్ని శశిని చూస్తూ తను ఇక్కడ ఉండకూడదు అని ఆలోచిస్తుంది అనుకుని, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన నీళ్ళు లేదు శశి. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళినా నిన్న వాళ్ళు పీస్ఫుల్ గా ఉండనివ్వరు. ఇప్పట్లాగానే డాన్స్ కొరియోగ్రాఫ్ చేస్తూ నీ స్టడీస్ ని నువ్వు కంప్లీట్ చేసే, నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు. ఇది నేను నీ మెడలో తాళి కట్టాను అని చెప్పడం లేదు. నా వల్ల నీకు మీ ఫ్యామిలీ నుండి నెగిటివ్ రియాక్షన్స్ వస్తాయి అని కూడా చెప్పడం లేదు. నువ్వు నా ఫ్రెండ్గా నా ఇంట్లో మాత్రమే ఉండాలి ఆ థాట్తోనే చెప్తున్నా అంటూ శశిని ఇక్కడ ఉండమనేది గిల్టీ ఫీలింగ్ తోనే, వాళ్ళ ఫ్యామిలీ తన వల్ల దూరం అయ్యింది అన్న ఫీలింగ్ తోనే కాకుండా కేవలం తనకి శశికి మధ్య ఉన్న ట్రూ ఫీలింగ్ తో మాత్రమే తన ఇంట్లో శశి ఉండాలి అని శశికి క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ అలా మాట్లాడుతున్నా శశి కళ్ళల్లో భావాలు ఏ మాత్రం మారలేదు. సిద్ధార్థ్ మాట్లాడుతూ ఉండగానే స్లోగా లేచి సిద్ధార్థ్ ముందు నిలబడింది శశి. ఇంకా ఏదో మాట్లాడబోతున్న సిద్ధార్థ్ని శశి డీప్ గా చూస్తూ ఐ లవ్ యూ అభి అని అంది. నీరసంగా, వాయిస్ లో అయినా సరే ఆ వర్డ్స్ చాలా క్లియర్ గా ఆ రూమ్ లో ఉన్న ఇద్దరికి వినిపించాయి. సిద్ధార్థ్ కి శశి చెప్పింది అర్థమైనా తను ఏమైనా తప్పుగా విన్నాడా అనిపించి శశి వైపుకు చూస్తూ కమ్ అగైన్ అని అన్నాడు ఆశ్చర్యంగా. ఎందుకంటే శశి అలా మాట్లాడలేదు అన్న నమ్మకం కలిపి శశి మాత్రం సిద్ధార్థ్ ఫీలింగ్స్ ని అస్సలు పట్టించుకోకుండా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మిస్టర్ సిద్ధార్థ్ అభిమన్యు. నేను నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేసింది ఎప్పుడో కాదు, నిన్ను చూసిన క్షణం నుండి. నేను గుళ్ళో కంటే ముందే చూశాను అని నీ కళ్ళు నాకు తెలిసేలా చేశాయి. గుళ్ళో నువ్వే నాకు నా భర్తగా రావాలన్న ఆలోచనని మనసులోనే పుట్టించాయి. ఆ ఆలోచన ప్రేమగా మారడానికి ఎక్కువ టైం ఏమీ తీసుకోలేదు. ఆ ప్రేమ ఎప్పటికీ నన్ను వేడని నా ఊపిరిలా మారిపోయింది. దీన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారో ఏమంటారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఒకటే, నిన్ను పిచ్చిగా ప్రేమించడం మాత్రమే. నాకు బాధ తప్ప ఏ ఫీలింగ్ తెలియదు. నాకు ఇప్పుడు నిన్ను ప్రేమించడం తప్ప మరొక ఫీలింగ్ ఏమీ తెలియడం లేదు. ఇప్పుడు ఇది కట్టి నన్ను ప్రేమించే అమ్మాయి స్థానం నుండి నీ భార్య స్థానానికి మార్చావు, కానీ ఇది నువ్వు నీ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేయలేక తీసుకున్న డిసిషన్ కాబట్టి దీనికి వాల్యూ లేదు అని తాళిని పట్టుకుని చెప్పింది. కానీ మళ్ళీ తనే జాగ్రత్తగా తన గుండెల మీద పెట్టుకుని మళ్ళీ తన మాటల్ని కంటిన్యూ చేస్తూ, అలా అని నేను ప్రేమించమనను. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను నేను ప్రేమించడం అయితే నా ఊపిరి పోయే క్షణం వరకు కూడా ఆపను. అందుకే ఈ ఇంట్లో నీ ఫ్రెండ్ స్థానంలో ఉండలేను. అలాగే నీ భార్య స్థానంలో ఉండటానికి నాకు నువ్వు మెడలో తాళి కట్టడం వల్ల వచ్చిన అధికారం కూడా సరిపోదు. నాకు ఇప్పుడు కేవలం నీ మీద ఉన్న హక్కు నిన్ను ప్రేమించిన అమ్మాయి స్థానం అని ఒక క్షణం గ్యాప్ ఇచ్చి సిద్ధార్థ్ ఫేస్ ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ఫోర్ హెడ్ మీద కిస్ చేసి అలానే పట్టుకుని సిద్ధార్థ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ,
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అభి. ఐ లవ్ మోర్ దెన్ మై సెల్ఫ్ అంటూ చాలా చాలా డెప్త్ ఫీలింగ్ తో చెప్పి సిద్ధార్థని వదిలి అలాగే సిద్ధార్థని చూస్తూ వెనక్కి అడుగులు వేసింది. శశి చెప్పిన మాటలని ఇంకా అర్థం చేసుకునే ప్రాసెస్ లో ఉన్న సిద్ధార్థ్కి శశి మాటలు శశి కిస్ చేయటంతో ఇక అర్థం అవటంతో అలాగే లాంగ్ బ్రీత్ తీసుకుంటూ శశి వైపుకు చూస్తూ ఉన్నాడు. ఆ రూమ్ లో ఇప్పటి వరకు శశి మాటలే రీసౌండ్ లో వినిపించాయి కానీ ఇప్పుడు తెలియని ఫీలింగ్ తో సిద్ధార్థ్ ఊపిరి శబ్దం వినిపిస్తుంది. సిద్ధార్థ్కి అంతా కూడా గందరగోళంగా అనిపించింది. తను ఎప్పుడు అలా అసలు థింక్ చేయలేదు. బట్ ఇప్పుడు సడన్ గా శశి అలా మాట్లాడడం నిజంగానే సిద్ధార్థ్కి షాకింగ్ గా ఉంది. చాలా మంది అమ్మాయిలు ఫస్ట్ తన నేమ్ ఫేమ్ లుక్స్ చూసి ప్రపోజ్ చేస్తారు. బట్ దానికి కాదు అనగానే అందరూ వన్ సైడ్ స్టాండ్ అయ్యి ఓకే అనుకుంటూ ఒప్పుకున్నవారే. కానీ అలాంటిది ఇప్పుడు శశి కళ్ళల్లో ఫీలింగ్స్ కి తను చూసిన అందరి అమ్మాయిలు ఫీలింగ్స్ డిఫరెంట్. అసలు మిగతా వాళ్ళతో శశిని కంపేర్ చేయాలి అన్న థాట్ రాకముందే చిరాగ్గా దాన్ని ఆపేసి సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తున్నాడు. శశి మాత్రం తను చెప్పాల్సింది చెప్పడం అయిపోగానే తను లేచిన తర్వాత మెయిడ్ వాష్ చేసిన తన డ్రెస్ ని అక్కడ పెట్టి వెళ్ళడంతో దాన్ని తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది. శశి వెళ్ళింది వచ్చింది కూడా చూడనంతగా ఆలోచనలో ఉన్న సిద్ధార్థ్ ఎదురుగా నిలబడి ఇక వెళ్తాను అభి, మళ్ళీ నీ ప్రేమ నాకు దొరికినప్పుడు నీతో కలిసి ఈ ఇంట్లోకి అడుగు పెడతాను అంటూ ముందుకు అడుగు వెయ్యగానే అప్పటి వరకు ఆలోచనలో ఉన్న సిద్ధార్థ్ శశి మాటలకి ఉలిక్కిపాటుగా తేరుకుని ఎక్కడికి వెళ్తావు, నిన్న జరిగిన దానివల్ల మీ ఇంట్లో సిచ్యువేషన్ మరింత కాంప్లికేటెడ్ గా మారిపోయింది. సో నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు అని అన్నాడు. శశి సిద్ధార్థ్ మాటలకి చిన్నగా నవ్వుతూ నువ్వు నన్ను కేవలం నీ ఫ్రెండ్గా ఉండమంటున్నావు అభి, కానీ నా మనసులో నీకున్న స్థానం వేరు. నీతో ఉండడానికి దానికి వేరే పేరునివ్వలేను అని అంటూ శశి నడుస్తూ ఉండగానే సిద్ధార్థ్ శశి స్టాప్, నువ్వు వెళ్ళడానికి ఏ మాత్రం వీల్లేదు. అయినా ఎక్కడికి వెళ్తావు నువ్వు అని అన్నాడు. శశి వెళ్తాను అని అనడంతో సీరియస్ గా సిద్ధు శశి నాకు ఇక్కడ ఎలాంటి హక్కు లేదు అభి, ఇక నేను ఎక్కడ ఉంటాను అన్నదానికి ఆన్సర్ ఆ ఇంట్లో నాకు మొదటి నుండి అన్ని అలవాటే కాబట్టి అక్కడికే వెళ్తాను అని అంది కొంచెం మొండిగా. శశిలోని మొండితనాన్ని ఫస్ట్ టైం చూస్తున్న సిద్ధార్థ్కి శశి నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఇన్ఫాక్ట్ నీ మీద ఫ్రెండ్ అన్న ఫీలింగ్ కూడా నువ్వు చెప్పిన మాటలకి వానిష్ అవుతుంది. బట్ నా వల్ల మిస్టేక్ జరిగింది, అందువల్ల నీ ఫ్యామిలీతో నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్ వచ్చింది, అందుకే నేను ఇక్కడే ఉండమంటున్నాను అన్నాడు క్లియర్ గా. శశి సిద్ధార్థ మాటలకి ఏం మాట్లాడకుండా వెళ్ళాలి అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగానే అప్పటికే శశి తనని లవ్ చేస్తుంది అన్న ఆలోచనకే చిరాగ్గా ఫీల్ అవుతూ ఉంటే శశి ఇలా ముందుగా బిహేవ్ చేయడంతో స్పీడ్ గా వెళ్ళి శశి హ్యాండ్ పట్టుకోగానే అంతవరకు శశి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది అనుకున్నది కాస్త సిద్ధార్థ్ మీద తనకి ఉన్న ప్రతి ఫీలింగ్ పై ఫుల్ క్లారిటీతో ఉందని అర్థం అవడంతో వాళ్ళిద్దరి మధ్య కాన్వే వాళ్ళ పర్సనల్ అనిపించి రూమ్ బయటే నిలబడ్డ అమర్కి బయటికి వచ్చిన శశి హ్యాండ్ పట్టుకున్న సిద్ధార్థ్ మాటలు కూడా వినిపించడంతో అటు చూశాడు సిద్ధార్థ్. లిజన్ శశి, నేను చెప్పేది విను, నువ్వు ఇక్కడే ఉండు అంటాడు సిద్ధు. మరి శశి ఉంటుందా వెళ్ళిపోతుందా అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.